పెట్టుబడి మొత్తం అయిపోయింది. పంట ఇంకొక 15 నుండి 20 రోజులు అయితే కోసుకునే టైంలో, పాలు పోసుకునే టైంలో అకాల వర్షంలో జిత్తు లేకుండా మొత్తం మక్కపైనంతా పడిపోవడం జరిగింది. ఇది రైతుకు ఏలేని నష్టం జరిగింది. ఈ నష్టాన్ని మేము భరించలేము. ఈ బాగా నష్టపోయిన రైతులు అందరం కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. అకాల వర్షాల వల్ల మేము బాగా ప్రతి వానాకాలం అతివృష్టి అనావృష్టి వల్ల చాలాసార్లు దెబ్బతింటున్నాం. ఫసల్ బీమా పథకము రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ప్రతి ఒక్క రైతుకు ఈ బోనస్లు ఇవన్నీ కాకుండా ఫసల్ బీమా కల్పించే విధంగా రైతుకు సాయం చేయాలి. ఈరోజు అందరు రైతు ప్రభుత్వాలని చెప్పుకుంటున్నాయి, కాకపోతే రైతుకు ఫసల్ బీమా ఇస్తలేరు. అన్నిటికీ మనిషికి బీమా ఉంది, జంతువుకు బీమా ఉంది, పంటకు మాత్రం బీమా కల్పిస్తలేరు. వర్షాకాలం ఎంతో తక్కువ వెళ్ళినా కానీ ఈ ఏసీ పంట మీద రైతులు ఆశ పెట్టుకొని ఎంతో కష్టపడి ఎంతో పెట్టుబడి పెట్టి దీనికి ఆశగా ఎదురు చూసే టైంలో, తినే టైంలో, అన్నం నోట్లో పెట్టుకునే టైంలో ఏదో వచ్చి అదైనట్టుగా అదైంది. ఇట్లాంటివి రైతుకు ఎలానే నష్టం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు సోదరుడు అన్నట్టు ఇదే రైతు బీమా ప్లస్ ఈ పంటల బీమా అనేది మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇది ఎందుకని అంటే ఇది ఇప్పుడు అంటనే ఉన్నారు పోతూనే ఉంది. అది ఇదివరకు అయితే కొనసాగించింది లేదు. అదేదో టైం మీదకి వచ్చినప్పుడే ఇదేదో దీని మీద ఇది ఆరంభడి చేసుడు తప్ప ఇది అయిపోయిందంటే దీని మీద ఆలోచించేటోళ్ళు లేరు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా రైతులకు ఈ నష్టపరిహారం ఎకరాకి ఒక 50,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మొక్కజొన్న పంట మొత్తం నేల పాలవడం జరిగింది. అదేవిధంగా వరి పంట కూడా అదేవిధంగా నష్టపోవడం జరిగింది. ఈ రైతుకు మొత్తం తీరని నష్టం అని అనుకుంటున్నాం మేము. ఇలాంటి నష్టానికి గవర్నమెంట్ తరఫున ఎలాంటి బీమాలు లేవు ఇప్పటి వరకు కూడా. ఉన్నా కూడా అవి అమలు చేస్తలేరు. కావున అలాంటివి అమలు చేసి రైతును ఆదుకోవాలని అనుకుంటున్నాం. మక్క పెరడి పెట్టినాం, 5 ఎకరాల మక్క పెరడి పెట్టినాం. పాలు పోసే దశలో మొత్తం నేలపాలైంది గాడి ద్వారం వచ్చి. మాకు ప్రభుత్వం ఆదుకోవాలని. నిన్న రాత్రి కురిసిన వర్షానికి, ఆ గాలి బీభత్సానికి పంటలు మొత్తం ఏదైతే వరి మొక్కజొన్న పంటలు మొత్తం నేల కొరగడం జరిగింది. మరి ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతుకు ఎకరాన ఒక 50,000 రూపాయలు సహాయం చేయాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి మా గ్రామం తరఫున, మా గ్రామ రైతుల తరఫున 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి మరియు ఈదురుగాలులకు మా రేగడి మధ్యకుంట అల్లిపూర్ గ్రామంలో నేను 5 ఎకరాల మొక్కజొన్న పెట్టినాను. రాత్రి వర్షానికి మొత్తం నేల రాలింది. నాకు దాదాపు ఒక 2 లక్షల వరకు నష్టం జరిగినది. ఈ నష్టాన్ని నేను భరించే పరిస్థితిలో లేను. ప్రతిసారి ఇదే విధంగా అవుతుంది. అందుకని గవర్నమెంట్ని నేను కోరుకుంటున్నాను, ఏమైనా సహాయం చేయగలరని.